నా పేరు గోవిందరెడ్డి అండి. అది బొత్తలపాలెం, దామర్చర్ల మండలం. మేము పోయినసారి ఒక నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని మాకు 567 అనే ఈ విత్తనం దిగుబడి బాగా వస్తుందని పెట్టామండి. మాకు పోయిన సంవత్సరం వచ్చేసి ఎకరానికి 60 బస్తాలు వచ్చిందండి. ఈ సంవత్సరం కూడా 50 బస్తాలు వస్తుంది అనుకుంటున్నా. పోయిన సంవత్సరం ఏ పంటకు పెట్టారు? పోయిన సంవత్సరం రబీలో పెట్టారు. రబీలో పెట్టామండి. ఈ సంవత్సరం ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు ఇంకా కాపు అట్నే ఉంది ఇప్పుడు పొలం. ఈసారి ఒక 50 బస్తాల మట్టి దిగుబడి వస్తుందని అంచనా అనుకుంటున్నా. ఈ పూజలు అయితే పెట్టినవి, ఇక పూజలు కానీ హెచ్ఎంటీలు కానీ అవి మాత్రం 30-32 వచ్చేసరికి సరిపోతుంది. వాటికి మందులు కూడా 4-5 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుందండి. వీటికైతే నేను ఇంతవరకు ఒకేసారి స్ప్రే చేశానండి. గొప్ప విషయం. నేను దీనికి బాగా పోటాకు దశలో వచ్చేటప్పటికి మనం ఒకసారి పురుగు మందు మంచిగా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అసలు ఇక తెగులు కానీ దోమ కానీ ఎటువంటిది కూడా ఆశించదండి. కానీ మెయిన్ యూరియా మాత్రం అసలు వాడొద్దండి. మనం మిగతా పొలాలకు వేసుకున్నట్టే ఇక పొటాషు ఎకరానికి 2 సార్లు కలిపి ఒక కట్ట వేసుకుంటే సరిపోయిద్ది. ఏమున్నా కానీ యూరియా మాత్రం అస్సలే వాడొద్దు. యూరియా వాడితే పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కంకి చూపియండి. వాల్చులే మనకు మార్కెట్లో హెచ్ఎంటీ లాగానే హెచ్ఎంటీ రేటుకే పోతాయండి మార్కెట్లో మాత్రం. ఎక్కడ పట్టినా కానీ వేరే క్వాలిటీకి కింద ఏమో అటు ఇటు అని మనల్ని ఎవరు ఏమి ఇబ్బంది పడేది ఏమి ఉండదు. సేమ్ హెచ్ఎంటీ క్వాలిటీ కిందనే పోతాయండి. మీకు దగ్గరలో ఏ మార్కెట్ ఉంది? మాకు దగ్గరలో మిర్యాలగూడ అంటే ఇంకా రైస్ మిల్లర్స్ ఇండస్ట్రీ, మిర్యాలగూడ అంటేనే ఫేమస్ తెలంగాణలో. ఇక రైస్ మిల్ దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్ముకుంటాం. మాకు హెచ్ఎంటీ కిందనే తీసుకుంటున్నారు. ఇది సేమ్ రేటు. వాటికన్నా కూడా ఇంకా 10 రూపాయలు అదనంగానే పెడతారు ఇటు. కానీ మనం ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ఈ కంపెనీ పేరు ఏషియన్ అగ్రి జెనెటిక్స్ అండి. వెరైటీ పేరు AP 567. ఓకే, ధన్యవాదాలండి రెడ్డి గారు. థ్యాంక్ యూ.